అన్న కాఫీ ఏమన్నా ఇచ్చేదా? ఈయమ్మ తలనొప్పిగా ఉందా? నాగేశ్వరి కాఫీ. అన్నకి తలనొప్పి అంటదినా, పాలు కూడా లేవు. మళ్ళీ పాలు తెచ్చినప్పుడు పెట్టిస్తాలి. ఆయన అట్ట అంటా ఉంటాడు గానీ టీ నువ్వు. అన్నా పోనీలేమ్మా. మీకెంత చేసి పెట్టినా విశ్వాసం లేదు మీ అబ్బాయి మంచోడుగా కనిపిస్తాడు మీకు. ఆ పిల్లకాయలు గడ నీ వైపుకే తిప్పుకున్నావు కదా, మంచోడు అనిపించుకునేదానికే. మన ఇంటికాడ అంటే అట్టంటే అటు మాట్లాడుతుంటావు అనుకో, మీ అమ్మోళ్ళ ఇంటికాడికి వచ్చినప్పుడు కూడా ఎందుకే ఈ విధంగా మాట్లాడటము? ఓయమ్మ ఆ గబ్బు నాడితే ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు చూడరా నాయన. ఏం మాట్లాడుతున్నానే? ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకా నన్ను ఎదవని చేసి. ఒక భార్య భర్తని రాజుని చేస్తే ఆ రాజ్యానికి రాణి అయి ఆ రాజ్యంలోనే అందరి చేత గౌరవించబడుతుంది. అదే భార్య భర్తని అడుక్కొని తినేవాడిని చేసింది అనుకో, అది కూడా బికార్దై అందరి చేత అని కాకరిచ్చి ముయించుకుంటుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా. నేను భర్తను ఎప్పుడైతే గౌరవిస్తావో అప్పుడే ఈ సమాజంలో నీకంటూ ఒక ఇల్లు ఉంటుంది. నీ ముందర నటిస్తూ మాట్లాడే వాళ్ళు కూడా నీ వెనక పక్క నవ్వుతా ఉంటారు. నువ్వు ఇచ్చే గౌరవం నీ సంస్కారాన్ని చూపిస్తుంది, అవతల వాళ్ళ ఆరాధన కాదు. అక్కడ నా పరిస్థితి వాదించి మనుషుల్ని వేధించి మనసుల్ని గెలవలేరు ఎవరు. ప్రేమ అభిమానం అనేది నీకు రెట్టింపు గౌరవాన్ని ఇస్తాయి. ఒకటి చెప్తా, నేను ప్రతి విషయంలోని భర్తతో గొడవపడి ఆడదే భర్తింటి మీద భర్తింటి మనుషుల మీద కాకుండా పుట్టింటి మీద అతి ప్రేమ చూపించే ఆడది. ఏందమ్మా మీ నాయనతో అమ్మా చెదిరిచి మాట్లాడతావే? మీ నాన్న గొప్పవాడే కావచ్చు, నీ భర్తకి నువ్వు ఇచ్చే గౌరవాన్ని బట్టి నీ ఇలువ పెరుగుతుంది. మీ నాన్నని చూసి నిన్నెవరు గౌరవించరే, నీ భర్తను చూసి గౌరవిస్తారు. భర్త చెప్పిన పనులు చేసుకుంటూ భర్త అడుగు జాడల్లో నడుచూడు, ఎంతమంది నీకు సలాం కొడతారో. అంతేగాని భర్త చెప్పిన పనులు చేయకుండా కుటుంబ రాక్షసాలని చీదులో చెప్పుకునేది, తల్లిదండ్రులు మేము చెప్పిన మాట కూడా వినకుండా ఇంట్లో అత్తమామతో గొడవ పడేది, ఇట్టాట అలవాట్లుండే ఏ ఆడది సంతోషంగా ఎక్కడా ఉండలేదు. భార్యాభర్తల బంధం ప్రేమతో బాధ్యతలతో నిండిపోవాలి. బయట ప్రపంచంలో మీకోసం కష్టపడి పోరాడేది మీ భర్త అయితే ఇంట్లో సంసారాన్ని నిలబెట్టేది భార్య అవ్వాలి. అప్పుడే ఆ కుటుంబానికి అందం. ఒకరి కోసం ఒకరు బతుకుతూ భర్త మౌనంలో ఉన్న కష్టాన్ని గుర్తించి అర్థం చేసుకునేదే నిజమైన భార్య. అర్థం చేసుకుని ఆయన ఎప్పుడు గాని నీ భర్తని ఒకరి దగ్గర తక్కువ చేసి చూడబాక, నువ్వు తక్కువ చేసి మాట్లాడబాక. 100కి 100 పాలు చెప్తున్నా, భర్త లేకపోతే ఏ ఆడపిల్లకి సమాజంలో ఇలువే లేదు. ఎంత డబ్బు పెట్టినా కొనలేని బంధం ఈ భార్య భర్తల బంధం. దీన్ని ఎప్పుడైతే సులకం చేస్తావో అప్పుడే నీ జీవితం నాశనం అయిపోయినట్టు. అమ్మా దీనికి చాలానే విలువ ఉందమ్మా. నాతో ఎవరు గౌరవించి మాట్లాడరు అనుకుంటా ఉంటాను. నా మొగుడిని నేను గౌరవిస్తా కదా నన్ను గౌరవించేదానికి. ఏమండి మిమ్మల్ని చాలా తప్పుగా మాట్లాడుతా ఉన్నానండి, క్షమించండి నన్ను. అత్తగారు, అల్లుడు గారు, నా బిడ్డను కూడా మీ బిడ్డ అనుకొని ఏదైనా చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి. అమ్మమ్మ చెప్తే క్షమాపణ సూరు.